హలో అండి, ఈరోజు గోధుమ రవ్వ దాని తయారీ విధానం ఎలా చేయాలో చూసుకుందాము. ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఒక గ్లాస్ గోధుమ రవ్వను అయితే తీసుకోవాలి. దాన్ని దోరగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వలన మనకు ఉప్మా రవ్వ జిగటగా కాకుండా చాలా చక్కగా పొడి పొడిగా అలాడుతూ ఉంటుంది. గోధుమ రవ్వ ఉప్మా అలా ఉంటేనే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. ఇలా వేయించుకున్న గోధుమ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 పావుల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అవి వేసుకొని వాటిని కొద్దిగా దూరగా అయితే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనము కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వకైతే 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనము గోధుమ రవ్వ పొడి పొడిలాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేనైతే 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. 4 గ్లాసుల వాటర్కి ఒక స్పూను సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి ఒక స్పూన్ అయితే. ఇది మరుగుతున్నప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను అయితే వేసుకొని 5 నిమిషాలు స్టవ్ మీద అయితే ఉడకనివ్వాలి. అప్పుడే పొడి పొడిలాడుతూ గోధుమ ఉప్మా అయితే తయారవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.